హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సిమ్ శివాన్ష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈరోజు నేను చెప్పబోయే మ్యాథ్స్ ట్రిక్ ఏంటంటే, సో ఎప్పుడైనా సరే మనం ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేసినప్పుడు మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే ట్రిక్ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 13 అండ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 5, సో దెన్ ఫైండ్ ఎక్స్ ఈస్ టు వై. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రిక్ యూజ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. సో ఎక్స్ ఈస్ టు వై అనేది కనుక్కోమంటున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే +13 + 5 అనేది 13 అండ్ 5ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు 18 వస్తుంది. అదేవిధంగా వై వాల్యూ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 13 - 5 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 8 వస్తుంది. సో దేర్ ఫోర్ వి గాట్ ది ఎక్స్ ఈస్ టు వై ఈక్వల్ టు 18:8. So after you get the 18:8, then we have to do the cutting process. So how many times it will goes in 2 table, 2 9 times 2 and 2 4 times 2. Then our answer is 9:4. So find out this type of problems. I hope you all are understand this problem. మరి ఇంకెందుకు ఆలస్యం, నోట్స్ తీయండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సిమ్ శివాన్ష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And thanks for watching.